హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ శ్రీ ఫ్యాషన్స్. న్యూ ఇయర్ ముగ్గు వేశాను. రోడ్డు మీద వేయలేదండి, నేను మా ఇంటి పక్కనే, ఇది కూడా మాదేను. ఇంకా ప్లేస్ దొరికితే అక్కడ వేశానమాట. రోడ్డు మీద వేస్తే మనకు ఒక 10 నిమిషాలు మనం పక్కకి వెళ్ళంగానే తొక్కి పడేస్తారు. ఇంత పెద్ద ముగ్గు మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుందని కాసేపు కూడా చూడటానికి ఉండదు కదా. అదే ఇలా పక్కన ప్లేస్లో ఖాళీగానే ఉందిగా వేసాను అనుకోండి, మనకి పండగ తర్వాత కూడా ముగ్గు అలాగే ఉండిపోయిద్ది. కదిలిచ్చే వాళ్ళు ఉండరు ఇక్కడ. సంక్రాంతి ముగ్గు కూడా వేస్తాను పక్కనే. ఇది నేను 31st మధ్యాహ్నం నుంచి వేశాను. నాకు కరెక్ట్గా 2 hours పట్టింది ముగ్గు వేయడానికి. ఇది నేను పేపర్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేసి తర్వాత వేశాను. ముగ్గు వేసేటప్పుడు ఒక పుల్లతో కానీ టేప్తో కానీ కొలత వేసుకుంటాను. ముందు రౌండ్స్ అట్లా కొలత వేసుకొని వేస్తాను. అప్పుడైతే చక్కగా నీట్గా వస్తుంది ముగ్గు. మీరు కూడా ఫస్ట్ ట్రై చేసే వాళ్ళు అయితే కనుక పుల్లలు అలా యూస్ చేయండి, ఈజీగా వస్తుంది రౌండ్కి. షార్ట్లో పెట్టాను చూడండి. స్టార్టింగ్ ఏం చేశానంటే నిలువుగా పెట్టేసా ఫోన్, ఇంకా షార్ట్కి వెళ్ళిపోయింది. అది షార్ట్లో పెడతాను చూడండి ఫస్ట్ ఎలా వేసానా అని. ఈ నెమలి అది ఫస్ట్లో పెట్టాను అనమాట. ఇలా ఫినిషింగ్ ఈ కూడా ఇవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనకు తర్వాత గుర్తుండదు ఫినిషింగ్ ఇలా ఇవ్వటానికి. ముందే ఇచ్చేసుకుంటే కలర్స్ వేసిన తర్వాత గుర్తుండిద్ది. ఈ కలర్స్ ఇసుక కలిపిన కలర్స్. ఇదైతే చక్కగా వేయటానికి కూడా ఈజీగా ఉంది. మామూలు కలపన అయితే పడవు, చేతికి అతుక్కుపోతూ ఉంటాయి. ఇవైతే చక్కగా ఈజీగా పని అయిపోతుంది. కాస్ట్ కూడా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. 1/2 kilo 20 rupees ఎంతో. అన్ని కలర్స్ నాకు 200కి ఇచ్చారు. కిలో తెప్పించాను, ఎందుకంటే సంక్రాంతి ముగ్గు వేయాలి. ఇంకా రథం కూడా ప్లాన్ చేశాను. సంక్రాంతికి కనుమకు కూడా మనకు రథం వేస్తారు కదా, కనుమ ముక్కనుమకి. ఇక్కడ ఈ ప్లేస్ పెద్దదే. న్యూ ఇయర్ది, సంక్రాంతిది, రథం 3 వేసేస్తాను. ఇంకా పండక్కి చక్కగా నీట్గా చూడటానికి కూడా బాగుండిద్ది. ముగ్గులు ఎవరన్నా ఇంట్రెస్ట్ వేసే వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి ఛానల్, లైక్ కొట్టడం మర్చిపోకండి. మేము వాకిళ్ళలో కూడా పెయింట్ ముగ్గులు వేసేసుకున్నాం అందరం. ఇలా చాక్ పీస్తో చక్కగా ముందు గీసేసుకొని కలర్స్ వేసేసి ఆ తర్వాత ఫినిషింగ్స్ ఇచ్చుకుంటే చాలా బాగుండిద్ది. న్యూ ఇయర్ అంటేనే ఎక్కువ నెమలీలు వేస్తాం. చక్కగా నిండుగా అందంగా ఉండిద్ది కదా నెమలి. ఎక్కువ శాతం నేను ఫస్ట్ నుంచి నెమలి ఉయ్యాల అట్లా ఎక్కువ అయ్యే వేసేదాన్ని. నా లాంగ్ వీడియోలో కూడా ఒకసారి పెట్టాను చూడండి. పిల్లలు కూడా మేం కలర్ వేస్తామని గోల. పక్కన సైడ్ వేస్తున్నారు. ఈ కలర్స్ చూడండి, మధ్యలో లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. పక్కన మిషన్ కుట్టుకుంటా మధ్యలో వచ్చి వేస్తూ ఉన్నాను. మళ్ళీ నైట్ అయితే బయట వేసుకోవాలి కదా, లేట్ అయిపోతుందని మధ్యాహ్నం పూటే పెట్టేశా. మనకి లోపల అనుకోండి కెమెరా పెట్టడానికి ఉండిద్ది. రోడ్డు మీద ఎక్కడ పెడతాం కెమెరా? మనిషి పట్టుకొని నుంచోవాలంటే వాళ్ళకి ఇబ్బందే. అందులో నైట్ పూట అయితే కష్టమైద్ది కదా. చక్కగా మధ్యాహ్నం నుంచి 2 నుంచి భోజనం చేసుకొని కూర్చున్నా. న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు ముందు రోజు నుంచి ఆ ముగ్గు ఏం వేయాలా అని వెతుకుతూ ఉంటాను. కొత్తగా ఉండాలి, వెరైటీగా ఉండాలి, ముందు పీకాక్ ఉండాలి, అట్లా ప్లాన్ చేసుకుంటాను. చక్కగా ఈసారి మటుకి నాకు భలే ప్లేస్ దొరికింది. ఎంత పెద్ద ముగ్గు కావాలంటే అంత పెద్ద ముగ్గు వేసుకోవచ్చు. సంక్రాంతి ముగ్గు మటుకి హెవీగా ప్లాన్ చేస్తున్నాను, మిస్ అవ్వబాకండి. మళ్ళీ స్టిచ్ చేయాల్సిన బట్టలు కూడా ఉన్నాయి. లాంగ్ ఫ్రాక్ ఉంది, లంగా జాకెట్ ఉంది, బ్లౌజ్ ఉంది,
ఇంక ఈ ముగ్గు వేసేసి అటొక గంతు ఇటొక గంతు. పిల్లలకు కూడా సెలవులు, క్రిస్మస్ సెలవులు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ పని, ముగ్గు పని, బట్టల పని మామూలుగా లేదు. న్యూ ఇయర్ అని ఫీల్ అవటానికి కూడా లేదు, ముందు పనే సరిపోతుంది. ఎంతైనా మనం ఇంక మళ్ళీ ఆపటానికి లేదు కదా, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి వేస్తాం. కానీ ఫినిషింగ్ బాగా వచ్చిందండి. చక్కగా అలా ఇప్పుడు 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్లోనే 3 కలర్స్, లైట్ షేడు, కొంచెం థిక్ షేడు, బాగా థిక్ షేడ్లో 3 రకాలు ఉన్నాయి. 3 రకాలని ఇట్లా షేడ్ ఇచ్చుకుంటే ఫినిషింగ్ బాగా వచ్చింది. కూర్చొని నిదానంగా వేసుకుంటున్నాను, ఇంక కదిలిచ్చేవాళ్ళు లేరు కదా. అదే బయట అనుకోండి బళ్ళు తిరుగుతూ ఉంటాయి, కూర్చోవాలి లెగాలి. మా వాళ్ళు అన్నారు, శుభ్రంగా ఇంత పెద్ద ముగ్గు వేసావు, బయట వేసుకుంటే బాగుండేది కదా అని. తొక్కేసేస్తూ ఉంటారు, బళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ వేసాను, దాని మీద పూలు వేసాను. ఇప్పుడు ఇంకా నిండుగా వచ్చింది, చక్కగా మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇలా ఇది ఫినిషింగ్ నాకు బాగా నచ్చింది. ఆ ఎల్లో కలర్ ఇలా పూలు వేయటం వల్ల పీకాక్ ఇంకా అందంగా కనపడింది అనమాట. కలర్స్ తీసుకున్నాను కానీ మెరుపులు తీసుకోవడం మర్చిపోయాను. ఈసారి తీసుకోవాలి, సంక్రాంతి ముగ్గులప్పుడు తీసుకుంటాలేండి. ఇంకా అది కూడా ముందే ప్లాన్ చేసుకుంటాను, ఎందుకంటే వీడియోకి ముందే పెట్టామనుకోండి ఎవరన్నా వేసుకోవడానికి కూడా బాగుండిద్ది కదా. ఇలా ఫినిషింగ్ స్టార్టింగ్ నుంచి ఇచ్చేసేస్తే, అంతకుముందు ఏం చేసేదాన్ని అంటే ముగ్గంతా వేసిన తర్వాత ఫినిషింగ్ లాస్ట్లో ఇచ్చేదాన్ని, అప్పుడు ముగ్గు మీద నుంచి ఇవ్వాల్సి వచ్చేది. ఇంక ఇప్పుడు వేస్తూనే మనకు మధ్యలో నుంచే ఫినిషింగ్ ఇచ్చుకుంటా ఎండింగ్ దాకా వెళ్తే ఈజీగా ఉంది పని మనకి. తర్వాత ముందు ముగ్గంతా వేసి కలర్లు వేసి అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇబ్బంది అయింది కదా మనకి. ఇలా అయితే బాగుంది, కలర్లు వేసి ఫినిషింగ్ ఇచ్చేసుకుంటా వేసుకోవచ్చు. మ్యూజిక్ పెట్టి వదిలేద్దాం అనుకున్నాను, కానీ వాయిస్ ఓవర్ ఇస్తేనే బాగుండిద్ది కదా. ముగ్గు నచ్చితే మటుకి లైక్ చేయటం మర్చిపోకండి, పదే పదే చెప్తున్నాను, లైక్ చేయండి లైక్ చేయండి అని. ఏమీ లేదులేండి, మా బ్యాచ్ వాళ్ళే మర్చిపోతున్నారు. బాగుంది వీడియో, లైక్ కొట్టడం మర్చిపోతున్నాను హరి అంటున్నారు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి నచ్చిన పని ఏదైనా సరే చేసేటప్పుడు నొప్పులు ఉండవండి. నచ్చని పని చేస్తే మటుకి స్టార్టింగ్ నుంచే నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఈ పని చేసి టైలరింగ్ పని చేసి ఫినిషింగ్ నొప్పులు అనిపించలేదులే, కానీ ఎందుకో తలకాయ కొంచెం భారంగా అనిపించింది. చలిలో ఉన్నాను కదా నైట్ 12 దాకా. వేసేసిన తర్వాత వాటికి ముగ్గు చూస్తే భలే అనిపించింది. ఇలా బ్లూ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను, అది నిండుగా బాగా బాగుంది, హైలైట్ అయింది. లోపల ఫ్లవర్స్కి కూడా చక్కగా మల్టీ కలర్ ఇవ్వటం వల్ల కూడా బాగుంది. అలా కలర్ కాంబినేషన్స్ మనం ముందే చూసుకోవాలి, పేపర్ మీద వేసుకుంటాం కదా, అప్పుడే ఈ కలర్ వేసుకోవాలి అని అనుకుంటే ఈజీగా పని అయిపోతుంది. ఇదిగోండి, ముగ్గు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. లోపల కూడా అలాగే ఇచ్చాను, నెమలి పింఛం లాగా ఆ గ్రీన్ కలరు. ఇది ఫినిషింగ్ ఫ్లవర్స్ ఇచ్చిన తర్వాత అసలు లుక్ మారిపోయిందండి.
బంతిపూ రేకులు మళ్ళీ అవి తీసుకొని మాకు పొలాల్లో బంతి పూలు వేశారు ఈసారి చెట్లు. పూలు బాగానే వచ్చాయి. ఇంకా అవి తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ కూర్చొని వలిసి ఫినిషింగ్ టచ్ కూడా చక్కగా బంతి పూలతో ఇచ్చాను. భలే లుక్ వచ్చింది. ఇలా బాగుంది, ఇంకా బాగా హైలైట్ అయింది అలా చుట్టూ వేసేపాటికి. మూడు సంవత్సరాల క్రితం ఒకసారి ముగ్గుల పోటీకి వెళ్ళాను ఊళ్ళోనే. ఫస్ట్ వచ్చాను. సంక్రాంతి ముగ్గు వేశాను అనమాట. చాలా బాగుంది అది కూడా. అప్పుడు కన్నా ఇప్పుడు చాలా నాకు నచ్చింది. ఎందుకంటే ముగ్గును రోజు చూసుకోవచ్చు కదా. టైలరింగ్ ఒకటి, కొత్త మోడల్ స్టిచ్ చేయటం, ఇలా ముగ్గులు వేయటం నాకు ఇక భలే నచ్చిద్ది. ఇంకా నొప్పులు అన్నమాట, చేస్తూనే ఉంటా. ఏ పనికి కష్టపడతా చేయనులేండి, కొంచెం హ్యాపీ. ఏ పనైనా సరే హ్యాపీగానే చేస్తా. దానిలో డబ్బులు వస్తాయి అట్లా ఆలోచించను. ఏదైనా పని చేసామంటే కొంచెం ఆహ్లాదకరంగా అట్లా చేసుకుంటూ ఉంటాను. దీనివల్ల మనకేం యూజు అలా అనుకోను. ముగ్గు నచ్చితే మట్టుకి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.